నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ఆదికాండము 21వ అధ్యాయము 6 నుంచి 21 వచనాల వరకు మీరు చూసినట్లయితే అక్కడ అబ్రహాము గారు తన కుమారుడైన ఇస్సాకుకి పాలు విడిచిన దినమున ఒక గొప్ప సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాడండి. ఆ సమయంలో దాసి అయిన హాగరు ద్వారా పుట్టిన ఇష్మాయేలు అనే ఒక కుమారుడు ఇస్సాకుని పరిహసించడం ఇస్సాకు తల్లి అయిన శారా చూసింది. అందుకని ఆమెకి చాలా కోపం వచ్చి ఆమె ఏం చేసింది, ఈ దాసి కుమారుడిని వెళ్ళగొట్టు, ఇతను నా కుమారుడైన ఇస్సాకుతో సమాన భాగాన్ని పంచుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది. అబ్రహాం బాధపడ్డాడు, దేవుని యొద్ద నుంచి వాగ్దానం పొందుకున్నాడు. ఆ దాసి కుమారుణ్ణి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈ హాగరు ఆహారాన్ని నీళ్ళ తిత్తిని పట్టుకొని బిడ్డను పట్టుకొని బెయేర్షెబా అరణ్యంలో తిరుగుతూ ఉందండి. ఎప్పుడైతే ఆ తిత్తిలో నీళ్లు అయిపోయాయో ఆమె ఒక చోట పొద కింద బిడ్డను విడిచిపెట్టి రాయి వేతంత దూరంలో నిలబడి ఈ బిడ్డ చావు నేను చూడలేనని ఏడుస్తూ ఉందంట. అప్పుడు ఒక దేవుని యొక్క దూత కనిపించి, ఏమైంది హాగరు, నీకు భయపడొద్దు, దేవుడు ఈ చిన్నవాని మొరని వినున్నాడు అని చెప్పి ఒక నీటి ఊట కనిపిస్తుంది. ఆమె కన్నులను దేవుడు తెరిచిన తరువాత ఆమె దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెడుతుంది. అయితే ఈ దినాన నేను మీతో ఇద్దరు వ్యక్తుల గురించి పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. హాగరు, రూతు. హాగరు అన్న పదమునకు హీబ్రూ అర్థం ఏంటి అంటే స్ట్రేంజర్, అంటే పరిచయం లేని వ్యక్తి. ఈ హాగరు జీవితం కూడా తన పేరుకు తగ్గట్టుగానే ఉంది. చూడండి, హాగరు అనే ఒక స్త్రీ ఒక ఐగుప్తీయురాలు, అంటే దేవుణ్ణి ఎరుగని ఒక వ్యక్తి. ఆ వ్యక్తి అబ్రహాము శారాయిలకు దాసిగా పంపబడింది. దాసిగా ఇక్కడికి వచ్చిన తరువాత కూడా ఆమె దేవుని తెలుసుకునిందా? చాలా దగ్గర నుంచి అబ్రహాము శారా జీవితాలను చూస్తూ ఉంది. విశ్వాసంలో చాలా దృఢము కలిగిన ఆ యొక్క భార్యాభర్తల్ని ఆమె చూసినప్పటికీ ఆమె యొక్క తీరులో మార్పు అనేది ఉందా? లేదు. తన స్థితి మార్చబడింది. శారా దాసిగా ఉన్న తనను భార్య స్థానంలోనికి తీసుకుని వచ్చింది. ఎప్పుడైతే గర్భవతి అని తెలుసుకునిందో శారా ఆమె దృష్టికి నీచమైనదిగా కనిపించిందంట. తనకు పుట్టిన బిడ్డను కూడా సరైన స్థితిలో పెంచలేదు ఆమె. ఇస్సాకును పరిహసించాడు ఆయన. హి మేడ్ ఫన్ ఆఫ్ ఐజాక్. అదే కారణం కదా వారు వెళ్ళగొట్టబడేందుకు. చాలా దగ్గర నుంచి విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహామును ఆమె చూసింది. వాళ్ళ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు, ఏ విధంగా వాగ్దానం అనేది నెరవేరింది, ఇవన్నీ చూస్తూ ఉంది. కానీ పరిచిత్రాలుగా ఉంది ఆమె. దేవుడు ఆమెకు పరిచయస్తుడుగా లేడు. అందువల్ల ఆమె ప్రవర్తన మారలేదు. మనం కూడా చాలాసార్లు ఇలానే ఉంటామండి. యేసుక్రీస్తుని తెలుసుకోనంత వరకు మనం కూడా ఎవరము దేవునికి అపరిచితులమే. కానీ ఒక్కసారిగా మనం సువార్త విని దానిని నమ్మి యేసే నా రక్షకుడిని అంగీకరించిన తరువాత మన ప్రయాణం ఎలా ఉంది? దేవునితో నీ నడక ఉందా? దేవునితో నీ నడక ఉంది అనే దానికి సాదృశ్యం ఏంటో తెలుసా? నీ ప్రవర్తన మారుతుంది. హాగరు యొక్క ప్రవర్తన మారలేదు. శారాని చాలా తక్కువగా చూసింది. తన కుమారునికి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలనేది నేర్పించలేకపోయింది. నువ్వు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా? జాగ్రత్త పడు, ఎందుకంటే గెంటి వేసే పరిస్థితిని తెచ్చుకుంటావు. నువ్వు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నా, ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు గెంటి వేయబడుతున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి అపరిచితుడిగా ఉంటున్నావు కాబట్టి. నువ్వు నీ యొక్క హృదయాన్ని దేవునికి ఇవ్వడం లేదు. ఒక్కసారి మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత అప్పటి నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. ప్రతి దినము లెక్కకొస్తుంది. ప్రతి దినము దేవుడు నిన్ను మలుస్తూ వస్తాడు చివరి వరకు, విమోచన దినము వచ్చేసరికి నువ్వు ఎలా ఉండాలో తెలుసా? క్రీస్తు సారూప్యతను పొందుకోవాలి, సంపూర్ణుడిగా మారాలి, సంపూర్ణురాలుగా మారాలి, అనూనాంగులుగా మారాలి, పరిపూర్ణత పొందాలి మీరు క్రీస్తు రూపంలో. అలా మీరు పొందితేనే మీరు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతారు, దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతారు, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. అందుకే పౌలు గారు మరలా చెప్తూ ఉంటారు, మీ యొక్క రక్షణని చాలా భద్రంగా కాపాడుకోండి. దగ్గరలో ఉంటున్నారా? మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రూతు గారిని చూడండి. రూతు అన్న పదములకు హీబ్రూ అర్థం ఏంటో తెలుసా? ఫ్రెండ్ లేదా కంపానియన్, అంటే ఒక స్నేహితుడు. ఈమెను చూడండి, రూతు ఒక మోయాబు స్త్రీ. కానీ ఎప్పుడైతే తన అత్త విడిచి నన్ను వెళ్ళిపో అని చెప్తే ఏం చెప్పిందామే? నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడే మరణిస్తాను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు,
ఇలా జరగకపోతే నీ దేవుడు నన్ను శిక్షిస్తాడు. మోయాబు వాళ్ళు కూడా దేవుని తెలియని వారే. కానీ ఎప్పుడైతే దేవుని తెలిసిన కుటుంబంలో ఈమె వివాహం చేసుకొని వచ్చిందో, దేవుని దగ్గరగా చూస్తూ ఉంది. తన పేరుకు తగ్గట్టుగానే ఆమె మారుతూ వచ్చింది, పరివర్తనం చెందుతూ వచ్చింది. అందుకే ఆమె చెప్పగలిగింది, నీ దేవుడే నా దేవుడు. హాగరు అబ్రహాం మీద ఆధారపడింది, కానీ రూత్ ఎవరి మీద ఆధారపడింది? సర్వశక్తుడైన దేవుని మీద ఆధారపడింది. చివరగా ఏం జరిగిందో తెలుసా? ఈ రూతు బోయాజుని వివాహం చేసుకోవడం బట్టి యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె పేరు అనేది చేర్చబడింది. ఎంత ధన్యమైన జీవితం! నువ్వు కూడా నిత్య రాజ్యానికి వారసురాలిగా మారాలి అంటే యేసుక్రీస్తుని అంగీకరించడం మాత్రమే కాదు, యేసుక్రీస్తుకి నువ్వు ఒక స్నేహితురాలిగా మారాలి. నీ ప్రతి ఒక్క అడుగు కూడా ఆయనకి నిన్ను దగ్గర చేయాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. నువ్వు బాప్తిసం చేసుకున్నాను, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతాను కాదు. ప్రతి దినము నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నువ్వు మారుతూ క్రీస్తు యొక్క సారూప్యతను పొందుకుంటూ క్రీస్తుని ధరించి నువ్వు నడవాలి. అప్పుడే నిత్య రాజ్యానికి వెళ్తావు. అందుకే హాగర్లా ఉండకండి, ఇలా ఉండండి. దేవుని మీద ఆధారపడండి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.